హాయ్ ఎవ్రీవన్, మనందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఇవాళ ఏపీ క్యాబినెట్ మన రిక్రూట్మెంట్ ఫైల్ని అప్రూవ్ చేసింది. చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత ఫస్ట్ కన్సాలిడేటెడ్ పే అన్నారు, తర్వాత మళ్ళీ కాదు అని చెప్పి క్యాన్సిల్ అయిందన్నారు. రిటర్న్ చేసి రెగ్యులర్ పే అన్నారు. ఇప్పుడు అలా దానికి తగ్గట్టుగానే ఫస్ట్ యాక్చువల్లీ 4 years ఉండేది, ఇప్పుడు దాన్ని 2 years చేశారు. 2 years ఏంటంటే మీకు కన్సాలిడేటెడ్ పే ఇస్తారు. లైక్ లంసమ్ అమౌంట్ 75,000 ఎవ్రీ మంత్ మీకు వస్తుంది ఫర్ 2 years. ఆ 2 yearsని మనం ట్రైనింగ్ అండ్ ప్రొబేషన్ పీరియడ్ అంటాము. ఆ ట్రైనింగ్ అండ్ ప్రొబేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి రెగ్యులర్ పే స్కేల్లోకి వచ్చేస్తారు. రెగ్యులర్ పే స్కేల్ అంటే మీరు ప్రొబేషన్ కంప్లీట్ చేయగానే మీ స్కేలు బేసిక్ 86,000 అవుతుంది. దానికి మళ్ళీ హెచ్ఆర్ఏ, డిఏ అండ్ మిగతా రిమైనింగ్ అలవెన్సెస్, సిసిఏ అని కన్వీనియన్స్ అలవెన్స్ అని చిన్నవి ఉంటాయి. అన్నీ కలుపుకొని మీకు గ్రాస్ శాలరీ 1.1 to 1.2 మధ్యలో ఉంటుంది. తర్వాత నెట్ వచ్చేసి, అంటే నెట్ ఇన్ ద సెన్స్ మీకు ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇవి డిడక్ట్ అయ్యి మీకు అరౌండ్ 90 to 1 lakh మధ్యలో వస్తుంది అనమాట. అంటే రెగ్యులర్ ఏఈ లాగా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఏఈలు అలాగా అవుతారు. బట్ ఫస్ట్ 2 years మాత్రం కన్సాలిడేటెడ్ పే, అంటే ఇంకా ఎలవెన్స్లు ఏమి ఉండవు, జస్ట్ 75,000 వస్తాయి. ఇది చాలా ఇన్ఫ్యాక్ట్ అంటే పేరుకి కన్సాలిడేటెడ్ అమౌంట్ అయినా కానీ ఇది చాలా పెద్ద అమౌంటే చెప్పాలంటే. ఎందుకంటే 75,000ని జస్ట్ మీకు నార్మల్ రెగ్యులర్కి దీనికి ఒక 15,000 డిఫరెన్స్ వస్తుంది అంతే, 10 to 15,000 నెట్ శాలరీలో. సో ఇది గుడ్ మంచి అవకాశం. ఎందుకంటే ఇదే కన్సాలిడేటెడ్ పే మీకు వేరే చోట పీజీసీఎల్ కానీ ఇలాంటి వాటిల్లో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ అని కొన్ని ఉంటాయి, వాళ్ళు ఇలా ట్రైనింగ్ బేస్ మీద తీసుకున్నప్పుడు ఎంత శాలరీ ఇవ్వరు, అరౌండ్ 40,000, 35 అలాగిస్తారు. సో మనకిది చాలా పెద్ద అమౌంట్. అండ్ శాలరీ విషయం పక్కన పెడితే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మీరు, ట్రాన్స్కో వచ్చేసి 200 నెంబర్ ఆఫ్ ఏఈస్ ఉన్నారు టు బి ఫిల్డ్. అందులో ఎలక్ట్రికల్ వచ్చేసి 170. ఇది రెగ్యులర్గా ట్రాన్స్కోకి వచ్చేదే 150, 170 ఎప్పుడు వచ్చే ఫిగరే. సో ట్రాన్స్కో ఒక ఆల్మోస్ట్ ఎప్పటిలాగే ఉంది నోటిఫికేషను. జెన్కో కూడా అంతే, 100 ఏఈస్ అంటే ఎప్పటిలాగే ఉంది. కానీ డిస్కమ్స్ వచ్చేసరికి 392 అంటే చాలా పెద్ద నెంబర్ అది. ఎందుకంటే ఎప్పుడు కూడా డిస్కమ్స్ ఎప్పుడు 30 లోపే ఉంటాయి. లాస్ట్ టైం మీకు చెప్పాను ఒకసారి 5 పోస్టులు కూడా ఏపీ ఈపీడీసీఎల్లో నోటిఫికేషన్ పడింది 2014లో, 5 పోస్టులు. అప్పట్లో నేను రాసినప్పుడు 5 పోస్టులకి అసలు ఆ ఎగ్జామ్ ఎందుకు పెట్టడం అనుకునేవాడిని. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈపీడీసీఎల్లో 135 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడదు, నాకు అది తయారు చేసే టైం లేక ఫాస్ట్గా వీడియో చేద్దామని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నాను, నోట్ చేసుకోండి కావాలంటే. ఈపీడీసీఎల్ వచ్చేసి 135. ఓకే, అంటే అటు మన శ్రీకాకుళం నుంచి వెస్ట్ గోదావరి, అంటే పాత జిల్లాల చెప్తున్నాను నేను, వెస్ట్ గోదావరి వరకు 135 పోస్టులు ఉన్నాయి ఈపీడీసీఎల్. చాలా పెద్ద నెంబర్ ఇది, ట్రాన్స్కో కన్నా పెద్ద నెంబర్. ట్రాన్స్కో 200, కానీ జోన్ వైజ్ విడిపోతుంది 3 జోన్లకి. ఓకే, సో తక్కువ. ఈపీడీసీఎల్ డిస్కమ్స్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఇప్పుడు, ఇదివరకు తక్కువ ఉండేవి. అలాగే సిపీడీసీఎల్ వచ్చేసి 60, ఎస్పీడీసీఎల్ వచ్చేసి 134. లాస్ట్ టైం 20, 30 అలా పడేవి, ఎప్పుడు పడినా కూడా. ఇప్పుడు 134 పోస్టులు ఎస్పీడీసీఎల్ అంటే చాలా పెద్ద నెంబరు, మంచి అవకాశం. ఓకే, ఇంకా మీరు మూడింటికి సెపరేట్గా ఎగ్జామ్స్ జరుగుతాయి. దాని అంటే ఇప్పటివరకు అయితే ఏమి కంబైన్డ్ ఎగ్జామ్ పెడదామని అయితే ఎక్కడ లేదు. కొంతమంది నన్ను అడిగారు, కానీ ఇప్పటివరకు అయితే అది అఫీషియల్గా అయితే ఎక్కడ లేదు. ఓకే, ఎగ్జిస్టింగ్ ప్రొసీజర్లో ఎప్పటిలాగే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి దానికి సెపరేట్గా ఎగ్జామ్ జరిగితే కనుక ఒకే రోజు ఎగ్జామ్ ఉండదు. ఓకే, ఈ సండే ట్రాన్స్కో ఎగ్జామ్ రాస్తే నెక్స్ట్ సండే జెన్కో రాస్తావు, ఆ తర్వాత సిపిడిసిఎల్ రాస్తావు, అలాగా క్లాష్ అవ్వకుండా ఉంటాయి. ఓకే, సో మీరు ఒక ఎగ్జామ్లో పర్ఫామ్ చేయకపోయినా ఇంకో ఎగ్జామ్లో చేయొచ్చు అవకాశం. అలా 4 ఎగ్జామ్స్ రాస్తారు మీరు, 3 డిస్కమ్లు, జెన్కో, ట్రాన్స్కో, 5 ఎగ్జామ్స్ రాస్తారు మీరు ఇప్పుడున్న కండిషన్ ప్రకారం అయితే. సో ఇది చాలా మంచి అవకాశం, బాగా ప్రిపేర్ అవ్వండి. మంచి శాలరీ, హోమ్ టౌన్, మీ హోమ్ డిస్టిక్లో మీ ఇంటి దగ్గర జాబ్ చేసుకోవచ్చు చక్కగా, ఏ బెంగళూరు, హైదరాబాద్ అలా వెళ్ళకుండా. ఓకే, తర్వాత ఓకే, ఇప్పుడు ట్రాన్స్కో 200, జెన్కో 100, డిస్కమ్స్ 392. 392ని మళ్ళీ స్ప్లిట్ చేస్తే ఎస్పీడీసీఎల్ 134, సిపీడీసీఎల్ 60, ఈపీడీసీఎల్ 135. ఓకేనా, టోటల్ కలిపి 392 డిస్కమ్స్. అండ్ జెన్కో, ట్రాన్స్కో డిస్కమ్స్ కలిపి 692. ఇది మీకు మాత్రమే గుడ్ న్యూస్ కాదు, డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు కూడా గుడ్ న్యూస్. ఎందుకంటే మీరు ఎంతగా ఎదురు చూస్తున్నారు ఈ నోటిఫికేషన్ కోసం, డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే బాగా వర్క్ బర్డెన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏఈకి ప్రమోషన్ వస్తే ఏడీ అవుతారు కదా, ఏడీఈ
సో ఇక్కడ మన డిపార్ట్మెంట్లో ఎలా ఉందంటే కండిషను, ఒక ఏడీకి 2 ఏఈలు ఉండాలి, 2 లేక 3 ఉండాలి ఏఈలు ఒకప్పుడు, పాతకాలం మాట చెప్తున్నా. కానీ ఇప్పుడు పొజిషన్ ఎలా అయిపోయిందంటే ఒక ఏఈ ఉంటే 2 ఏడీలు ఉంటున్నారు. సో అంటే 2 బాసులు, ఒక బాస్ కింద ఇద్దరు ఉండొచ్చు సబార్డినేట్స్, కానీ ఒక సబార్డినేట్కి 2 బాసులు ఉండడం అనేది ఎంత ప్యాథటిక్ సిచ్యువేషనో మీరు అర్థం చేసుకోండి. సో ఫీల్డ్ లెవెల్లో ఉండాల్సిన ఏఈలు చాలా తక్కువ మంది ఉన్నారు, పై లెవెల్లో ఉండాల్సిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, దానివల్ల ఫీల్డ్ లెవెల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు, వర్క్ హ్యాంపర్ అవుతుంది, హెక్టిక్ వర్క్ అయిపోతుంది. ఎస్పెషల్లీ లాస్ట్ 5-6 మంత్స్ నుంచి అయితే వర్క్ బాగా హెవీగా ఉంది. సో ఎప్పుడెప్పుడు కొత్త నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎదురు చూశారు. సో మీకు ఎలా అయితే ఇది గుడ్ న్యూసో మాకు కూడా గుడ్ న్యూసే. సో మీరు ఎంత త్వరగా వస్తారా అని చెప్పేసి మేము కూడా వెయిట్ చేస్తూ ఉంటాం, సో దట్ మాకు వర్క్ బర్డెన్ తగ్గుతుంది. సో ట్రిప్లీ ఎస్పెషల్లీ అంటే నేను ఎలక్ట్రికల్ కాబట్టి ఇక్కడ వచ్చేవాళ్ళు కూడా, ఇది రాసేవాళ్ళు కూడా 90% ఎలక్ట్రికల్ వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్తున్నా. సో మనం చదువుకున్న స్ట్రీమ్కి సంబంధించి జాబ్ కొట్టాలి, మన హోమ్ టౌన్లో జాబ్ కొట్టాలనుకుంటే ఇప్పటి నుంచైనా సీరియస్గా తీసుకోండి. ఒక్కసారి నోటిఫికేషన్ పడిన తర్వాత మీకు టైం సరిపోదు, చాలా తక్కువ టైం ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, నోటిఫికేషన్ కూడా త్వరలో వస్తుంది, చాలా తక్కువలో, ఈ మంత్లోనే రావచ్చు. మోస్ట్లీ 90% ఈ మంత్లోనే వస్తుంది, లేదా నెక్స్ట్ మంత్లో వస్తుంది. నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది, ఎందుకంటే అన్ని అప్రూవల్స్ అయిపోయినాయి. కొంతమంది కామెంట్స్లో అడిగేవాళ్ళు కదా నన్ను, ఫైనాన్స్ క్లియర్ అవ్వలేదని, అది కూడా అయిపోయింది. సో సీఎం అప్రూవల్ అయిపోయింది, క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా అప్రూవ్ చేయాల్సింది ఏం లేదు, జస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడమే పెండింగ్. ఓకే, అండ్ జెన్కాన్ డిస్కమ్స్ సంగతి పక్కన పెడితే, ట్రాన్స్కో వచ్చేసి మన యంగ్ అండ్ డైనమిక్ హానరబుల్ జేఎండి గారు ఉన్నారు. రీసెంట్గా ఆయన వచ్చారు. ఆయన వచ్చిన కాడి నుంచి చాలా మార్పులు వచ్చాయి వర్క్ కల్చర్లో. సో నాకు చాలా నమ్మకం ఉంది ఏంటంటే ఆయన ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు. ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చారంటే, మామూలుగానే ఇప్పుడు గ్రూప్స్ ఇలాంటివి ఏపీపీఎస్సీ కండక్ట్ చేసేవి జనరల్గా మనకున్న అంటే బయట టాక్ ఏంటంటే చాలా సంవత్సరాలు పడతాయని. కానీ ఈ పవర్ సెక్టర్ వచ్చేసరికి చాలా ఫాస్ట్గా అవుతాయి రిక్రూట్మెంట్, జనరల్గానే ఫాస్ట్గా అవుతాయి, అంటే వితిన్ 6 మంత్స్లో అవుతాయి. బట్ ఇప్పుడున్న ట్రాన్స్కో మేనేజ్మెంట్ మాత్రం చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు. మీకు నోటిఫికేషన్ వచ్చిన 45 డేస్లో ఎగ్జామ్ జరిగిపోవచ్చు. అండ్ ఎగ్జామ్ జరిగిపోయిన వితిన్ 1-2 మంత్స్లోనే మీరు పోస్టింగ్ తీసుకుంటారు కూడా. చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే అంత ఆవురు మరి ఉన్నారు అందరూ కూడా. డిపార్ట్మెంట్ కూడా వెయిట్ చేస్తుంది ఎప్పుడు వస్తారో కొత్త వాళ్ళని. ఓకే, సో దట్ మా వర్క్ షేర్ చేసుకుంటారని. ఓకే, సరే, దిస్ ఈజ్ ఫర్ టుడే. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, కొంతమంది గైడెన్స్ అడుగుతున్నారు. గైడెన్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు వాట్ ఎవర్ సోర్సెస్, మీకున్న సోర్సెస్ నుంచి మీరు ఇప్పటివరకు ఏదైతే ప్రిపేర్ అయ్యారో అది పక్కన పెడితే మీరు బిట్స్ మాత్రం వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కాన్సెప్ట్ తీసుకుంటే అది మీకు అర్థం కాలేదనుకుందాం, థియరీ, ఇంకోసారి ట్రై చేయండి తెలుసుకోవడానికి. అర్థం కాకపోతే వదిలేయండి, ఆ టాపిక్ నష్టం ఏం లేదు. కానీ బిట్స్ మాత్రం ప్రాక్టీస్ చేయండి. బిట్స్ చూసి సొల్యూషన్స్ నుంచి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ తక్కువ టైం ఉన్నప్పుడు కనుక ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాకపోతే అది వదిలేయండి, ఎందుకంటే అందులోంచి బిట్ రాదు, ప్రాబిలిటీ చాలా తక్కువ. మీకు అంత టఫ్గా ఉందంటే అందులోంచి బిట్ రాదు. వచ్చినా కూడా మీకు చాయిస్ ఉంది, నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. ఓకే, మీరు ఏదైతే చదివారో దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, పర్ఫెక్ట్గా ఉండండి. మీకు తెలియంది, మీకు టఫ్గా ఉన్న టాపిక్ అందరికీ టఫే, అందులో అందరూ స్కోర్ చేయలేరు ఎక్సెప్ట్ ఒక ఎక్స్ట్రాడినరీ పీపుల్ తప్ప. టాప్ 10%లో టాప్ 10లో ఉండేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ అది డిఫికల్టీయే. ఓకే.